రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బంగారం, వెండి సో ఈ ధరలు ఆకాశాన్ని అంటిపోయాయి. ఆకాశాన్ని అసలు తాకే ఛాన్సే లేకుండా ఈ ధరలు అనేవి అసలు నిజంగానే అంటే మనకు చుక్కలు కనిపిస్తున్నాయి అని అంటాం కదా. సో అట్లాగా ఫీలింగ్ కలిగింది అందరికీను. ఒక పక్క యుద్ధము, మరో పక్క బంగారం రేటు భారీగా పెరిగిపోవడం, మరో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడము, ఒక పక్క రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. సో సామాన్యుడు ఎలా బతకాలి అనే పెద్ద క్వశ్చన్ మార్క్ మన ఎదురు కనిపిస్తుంది. సో వీటిల్లో ముఖ్యంగాను బంగారానికి మనం ఎక్కువ భారతీయులందరం విలువిస్తూ ఉంటాం. అలాగే ఈ మధ్య అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ ఉంది. సో పెళ్లిళ్ళ కోసం బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి కనిపించింది. 1,80,000, 90,000 ఒక ఆర్నమెంట్ కొనాలి అని అంటే ఇంచుమించు 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలు దగ్గరగా చేరుకున్న పరిస్థితుల్ని మనందరం కూడా చూసాము. సో ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే మాత్రం అంతర్జాతీయ మార్కెట్లోని అమెరికన్ డాలర్ ఒక్కసారిగా పుంజుకోవడంతో రాబోయే అమెరికా ఉద్యోగ గణాంకాల మీద మదుపరులు అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయిపోయినాయి. అంటే ఇన్ని 3 నెలల్లో మనం చూసాము యుద్ధం వలన ఎంత పెరిగిపోయింది అనేది. సో ఈ 3 నెలల్లో లేని ఎప్పుడు కూడా అసలు వినలేనంత దారుణమైన పరిస్థితికి ఈ రోజు బంగారం, వెండి రేటు పడిపోయింది. సో ముఖ్యంగా బంగారం, వెండి రేటు చూసుకుంటే ఎంత పడింది అనేది మనం చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర 0.86% క్షీణించింది. అంటే 1,46,800 ఇంచుమించుగా 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు కనిపిస్తుంది. అలాగే జూలై కాంట్రాక్ట్ కి సంబంధించి ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్ ధర వెండిని చూసుకుంటే 2.81% క్షీణించినట్లు కనిపిస్తుంది. అంటే కిలో ధర 2,27,000 ఇంచుమించుగా కనిపిస్తుంది. సో మనకు మొన్నటి వరకు కూడా 44 లక్షలు ఉంది. సో ఇప్పుడు 2 లక్షలు కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా 70-75% తగ్గిపోయింది. అలాగే బంగారం మీద కూడా మనకి 45% 40% తగ్గినట్లుగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం ఇన్ని రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అందరూ కూడాను. అసలు బంగారం కొనలేము ఇంకా ఫ్యూచర్‌లోని. ఇంకా పెరుగుతూ పోతాది అని అంటున్నప్పటికీ కూడా చాలా మంది నిపుణులు వ్యాపార నిపుణులు చెప్తున్న సలహా ఏంటి అనంటే పెరుగుట విరుగుట కొరకే. ఖచ్చితంగా పెరుగుతుంది అనంటే ఒకేసారి ఢమాల్మని పడిపోతుంది. అప్పటి వరకు మీరు కాస్త ఓపికగా ఉండండి. ఆ రోజు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి. అయితే షేర్స్‌లో పెట్టుకున్న వాళ్ళకి కాస్త ఇబ్బందే అయినప్పటికీ కూడాను ఫిజికల్‌గా కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి ఛాన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారసలు. సో మనం ఓవరాల్‌గా హైదరాబాద్ అలాగే మనం విజయవాడ, విశాఖపట్నం ఇవి చూసుకుందాం. అంటే మన తెలుగు స్టేట్స్‌కి సంబంధించి ఎంతుందనేది చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర అయితే మనం హైదరాబాద్‌లో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 14,591 ఉంది. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే రూ. 13,375 ఉంది. అలాగే 18 క్యారెట్లు చూసుకుంటే రూ. 10,944. సో నిజంగానే వినడానికి చాలా హ్యాపీగా ఉంది. మీకు చెప్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం మెయిన్ మనకి ప్రైమ్ లొకేషన్స్. సో 24 క్యారెట్ల బంగారం ధర 14,591 సేమ్ హైదరాబాద్‌లో ఎంతుందో అక్కడ కూడా అంతే మెయింటైన్ అవుతుంది. అలాగే సేమ్ 22 క్యారెట్లు 13,375 అంటే ఒక 100, 50 అటు ఇటు అవుతుంది దీనిలో. ఇది మనం ఇప్పుడొచ్చిన మీకు ఈ వీడియో చేరేసరికి కొంచెం అటు ఇటు ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా తగ్గొచ్చు లేదా ఒక రూ. 100 అటు ఇటు ఉండొచ్చు. అలాగే 18 క్యారెట్లు సేమ్ 10,944. ఇక విశాఖపట్నంలో చూసుకుంటే సేమ్ రేట్సే మెయింటైన్ అవుతూ ఉన్నాయి. సో ఇవి ప్రస్తుతానికి బంగారం అలాగే వెండికి సంబంధించిన ధరలు. ఓవరాల్‌గా 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్లు 13,400 నుంచి 13,650 మధ్యలో ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 14,230 నుంచి 14,900 మధ్యలో ఉంది. సో మనకి అది 1 గ్రామ్ ధర. కొంతమంది 8 గ్రాముల లెక్క కూడా వేస్తూ ఉంటారు. ఇదైతే 8 గ్రాములు అయితే మాత్రం రూ. 1,07,000 ఉంది. 24 క్యారెట్లు 1,13,900 అంటే ఆల్మోస్ట్ రూ. 14,000 ఉంది. అలాగే 10 గ్రాములు మనం వేసుకుంటే 1,36,500 ఉంది. 1,49,080 ఉంది. అంటే ఆల్మోస్ట్ 1,50,000, 30,000 మధ్యలో ఇప్పుడు ధరలు ఊగిసలాడుతూ ఉన్నాయి. సో నిజంగానే ఇది గుడ్ న్యూస్. నెక్స్ట్ మనకి మళ్ళా కూడా ఆగస్ట్ ఇవన్నీ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఎవరైనా మరలా పెరుగుతదేమో అంటే యుద్ధం మీద మనకెప్పుడు నమ్మకం ఉండదు. ఎప్పుడు ట్రంప్ అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. అలాగే ఇజ్రాయెల్ మళ్ళా లెబనాన్ మీద అంటే ఒక ఒప్పందం జరుగుతుంది అన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్, లెబనాన్ మీద అమెరికా సంబంధం లేకుండా దాడి జరిపింది. సో దీనివల్ల మళ్ళా మనకి కొంత క్రైసిస్ అనేవి అటు ఇటు ఊగిసలాడాయి. బట్ ఎవ్వరు ఇన్వెస్ట్ చేయకపోవడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేకపోవడంతో. సో ఇది మనకి శుభసూచకంగానే చెప్పుకోవచ్చు.
ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో పెళ్ళిళ్ళున్నాయి అని ఏమైనా ఆలోచన ఉన్నా, లేదు ఈ మధ్య కాలంలో బారసాలలు, సీమంతాలు ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకున్నా గూడా ఖచ్చితంగా మీరెళ్లి బంగారం కొనుక్కోవచ్చు. నిపుణులైతే సలహా ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మీరు పెట్టుబడి పెట్టండి. ఇబ్బందేమీ లేదు. వెళ్లి కొనుక్కోండి. ఇంకా ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అని. సో, ఇదెవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తానికి బంగారం ధర అయితే తగ్గింది. నేను పదే పదే చెప్తే పదే పదే చెప్తున్నట్టుంటుంది. సో, కొనాలనే ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా వెంటనే వెళ్లి షాపింగ్ జేసేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఇంకా దిగితే ఇంకా మంచిది. అప్పుడు ఆగిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవచ్చు. బట్ డబ్బులుంటే ఖర్చయిపోతాయని భయపడే వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు. సో, ఇది ఇవాల్టి గుడ్ న్యూస్.